ఏమైంది పులి? ఎందుకంత సీరియస్ గా ఉన్నా? అంతే ఆడియన్స్ వాళ్ళే మూడు స్పాయిల్ చేస్తున్నారు. ఆడియన్సా? వాళ్ళేం చేశారు? ఎంత కొత్త కంటెంట్ ఇస్తున్నా లైక్లు చేయట్లేదు, షేర్లు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాధ చేస్తుంది సునీతే. అయ్యో బాధపడకులే పులి, సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అదే చేత్తో లైక్ కమెంట్ షేర్ కూడా చేస్తారులే పులి, చేస్తారు కదూ. ఓకే సునీతే, నువ్వు చెప్పా కదా. అది నుంచు 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 అది ఎలా ఏం చేస్తున్నావు? క్రీమ్ బ్రిల్ క్రీమ్ రాస్తున్నాను నా జుట్టుకి. దేనికో? జుట్టుని నిబ్బరంగా నిలబెట్టడానికి స్పైకులు. ఓహో, దేనికి ఉపయోగపడతాయి? ఊరిలో గుంటలు. అదే స్టైల్ అందరికి నచ్చేస్తుంది. డైలీకి కాదు, అవి దేనికి ఉపయోగపడతాయి చెప్పనా? చెప్పినాను. ఇప్పుడు చూడు. ఇందుకు ఈ బూజులన్నీ తొలపడానికి ఉపయోగపడుతుంది ఆ హెయిర్ స్టైల్. ఏదిట్రా? మాకు స్టైల్ తెలియదంటావా? ఇదిగా ఈ 2 రూపాయలు తీసుకెళ్ళి ఫుల్గా కటింగ్ చేసుకుని రా. ఫుల్గా రే. అలాగే. Hey Fully, how are you man? మా నాన్నరా, మా నాన్న హెయిర్ కటింగ్ చేయించుకోమన్నాడు. Okay, cool down bro, చేద్దాం. రే ప్రసాద్, ఏంటి కత్తిరెట్టుకుని మీదకి వచ్చేస్తున్నావు? Hair cutting bro. నెక్స్ట్ వచ్చినట్టు తీసేయడం కాదు, నేను చెప్పినట్టు చేయి. Okay bro, చెప్పు ఎలా చేద్దాం? కట్ చేసి కట్ చేయనట్టుగా, అసలు తెలిసినట్టుగా, జుట్టు ఊడి ఉన్నట్టుగా అలా పై ఒక రౌండ్ వేసి చాలు. అప్పుడు మీ బాబు తంతడేమో కదా బ్రో. నీకు ఎందుకు రేని ఆయన కటింగ్ చేయించుకోమని నేను చేయించుకుంటున్నాను. నువ్వు ఓకే బ్రో. అంత ఎక్కువ తక్కువ. అంతే ఇంతే. ఓకే బ్రో, ఫినిష్ బ్రో, చూసుకో ఎలా ఉంది. థ్యాంక్ యూ రా, సూపర్ ఉంది. ఇదిగో 2 రూపాయలు. బేలవకుండా ఓన్లీ టిప్ ఇచ్చావేంటి బ్రో? నువ్వు చేసిన వాడికి ఇదే ఎక్కువ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాను ఈ పని. చేయించుకున్నారు కటింగ్. ఎదురా కటింగ్. నువ్వు ఇచ్చే డబ్బులకి ఎంత చేస్తానన్నాడు. నేను ఇచ్చిన డబ్బులతో ఈరబాబడి కొట్లో పప్పులు తినేసి కబుర్లు చెప్తారు. కబుర్లు రే సోలో. అడావిడి చెక్కోడి కాదు, ఇదిగా వీడికి ఫుల్గా కటింగ్ చేసుకొని తీసుకునిరా. మెయిన్ గా ఇదిగా ఈ ముళ్ళులన్నీ పోవాలి. అవి ముళ్ళులు కాదు, స్పైకులు. అదేలే, అవి పోవాలి. బావగారు, ఒకవేళ చేయించకపోతే ఏంటి పరిస్థితి? ఆడితో పాటు నీకు గుండు కొట్టేస్తాను. అమ్మో, అంత గిఫ్ట్ మనకు వద్దులే కానీ ఎంతసేపులే చేయించేద్దాం. నువ్వు రారాళ్ళు. ఏడమయ్యా బాబు ఎలా అంటాడు? ఏం లేదు రాళ్ళు, చేసిన పాపం కట్ చేసిన బొచ్చు తిరిగి రాకుండా ఉండవురా. 2 వీక్స్ లో పెరిగిపోతలేరా. సునీత, చెప్పు పులి. ఎక్కడికి వెళ్తున్నావే? సెలూన్ కి. సెలూనా బెలూనా అంటే? అదే పులి, హెయిర్ కటింగ్, ఫేషియల్, నెయిల్స్ ఇవన్నీ చేస్తారు కదా, పార్లర్. అదే కటింగ్ షాప్గా మన ప్రసాద్ పార్కర్ గారి దగ్గరికేనా? అక్కడికే పులి. పద మరి, నేను వస్తాను. సరే పులి, దా. అమ్మల్డు. అవును పులి, నువ్వు కూడా ఫేషియల్ చేయించుకుంటావా? రోజుకు 2 సార్లు. అమ్మో, 2 సార్లే? మరి ఎవరికన్నా ఎందుకు ఫేషియల్ అంటే? మరి డీటాన్ చేయించుకుంటావా? అది కూడా వారానికి 5 సార్లు, మండే టు ఫ్రైడే. మరి చేతులు ఎందుకైనా అంత నల్లగా ఉన్నాయి? అవునవును. సరే పులి.
రండి రాని కూర్చోండి మేడం. ఏం చేయాలి? మేడం కాదు, సార్ కూడా వచ్చాడు. మళ్ళీ నువ్వెందుకు వచ్చావు పుల్లే? ఏయ్, నీకెందుకు నేను సెలవుతే రోజు గుర్తు పెట్టనేది. ఓకే కూల్ డౌన్ బ్రో, కూల్ డౌన్. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? ఫేషియల్, నాకు కూడా ఫేషియల్. మానిక్యూర్, ఏయ్, ఏంట్రా శాస్త్రం? మానిక్యూర్ బ్రో. నాకు కూడా మానిక్యూర్. పెడిక్యూర్. ఏయ్, నాకు కూడా పెడిగ్రీ. హోల్డ్ డౌన్ నాకు అర్థమైంది బ్రో. అక్కడ ఏది కాపీ చేస్తే అది ఇక్కడ పేస్ట్ చేయాలి, అంతే కదా? అంతేరా? నెయిల్ పాలిష్. నెయిల్ పాలిష్ కూడా అయినా బ్రో? నెయిల్ పాలిష్ అదే సరిదా. నెయిల్ పాలిష్ వేసుకోవట్లేదు నేను. అదే. Wow, madam, you are so beautiful. థ్యాంక్ యూ ప్రసాద్. Okay, madam, take this bill. బాయ్ సరిదా. బాయ్ పులి. బాయ్ రా, వెళ్తాను. టాటా. హోలా బ్రో, బిల్ ఎవరు కడతాడు? ఏముందిలేరా, రాసుకో, ఇస్తానులే. No bro, ఇదేమన్నా వీరబాబు కిల్లి కోట అనుకున్నావా? ప్రసాద్ పాక యూనిసెక్స్ పార్లర్ బ్రో. ఏదైనా కొట్టే కదరా, రాసుకో. No bro, అలా అవ్వదు. నువ్వు బిల్ కడితేనే బయటకెళ్ళు. లేదంటే గిన్నెలో అవ్వాలా? అది హోటల్లో బ్రో. మరి కారులు తుడిచి పెట్రోల్ కొట్టాలా? అది పెట్రోల్ బంక్ లో బ్రో. మరి ఇక్కడ ఏం చేయాలరా? గుండు కొట్టి ఆ హెయిర్ ని నేను విగ్ వాల్ కి ఎక్స్పోర్ట్ చేసుకుంటా. గుండె. బ్రో, గుండె is the only option left. ఒరే ప్రసాద్, వద్దురా. ఒక 2 నిమిషాలు బ్రో, అయిపోతుంది. ఒరేళ్ళు ఏమైందా? ఒరే పిపి, ఈసారి వదిలేరా. నో బ్రో, వాడు ఇందాక వచ్చినప్పుడు నా పనికి తక్కువ వెల కట్టి నా ఈగోని హర్ట్ చేశాడు బ్రో. ఐ కాంట్ గివ్ హిమ్ అప్. పోలేరా, నాకు ఉడిపిన చుట్టూ కవర్ లాగింది. అన్ని తెచ్చి చేస్తాను నీకు. నో బ్రో, నాకు ఫ్రెష్ బోచే కావాలి. అది అబ్బాయిలదే కావాలి. దానితో విగ్గులు చేస్తేనే బట్టతలోళ్ళకి మంచి గిరాకీ ఉన్నది. ఒరే పిపి, ఒక్క 5 నిమిషాలు టైం నా కోసం. నన్ను నమ్మి తిరిగి వచ్చి నీ బొచ్చి నీకు ఇచ్చేస్తాం. ఏమంటావు? ఓకే గాయ్స్, లెట్స్ గో. 5 minutes only. ఇప్పుడు ఏం చేయాలి భయ్యా? ఒరే టైం లేదు, నువ్వు ఎలా క్వశ్చన్లు అడుగుని వెనకాలరా. ఒరే ఏరు బాబా. చెప్పరా సొల్లు. రే, అది ఉందా? ఏదిరా? అదేరా, అప్పట్లో మీ లవర్ మీద వాడేవు కదా, అదే గుండు తైలం. అది ఉందా? ఉందరా. లవర్ అనగానే ముఖం వెలిగిపోతుంది. అదొకే, అది ఎట్టుకొచ్చి. ఓకే. సూపర్ రే బాబు, పదన్నా. ఒరే ఎర బాబు, ఎందుకు ఏంట్రా తైలం? అదా, ఆ తల మీద జల్లేమనుకో తల అంతా దొరదొచ్చేది. మరి దానికి ఎందుకు మా వాడు అంత ఎలివేషన్ ఇచ్చాడు? దొరదంటే మామూలు దొరద కాదురా. దెబ్బ గుండు కొట్టించేసుకుంటావు. లేదంటే ఆ దొరద 10-15 రోజుల దాకా తాకదు. అవునా? కథలో దాన్ని ఎందుకు వాడారా? అదా, నాకు జుట్టు లేదని మా లవర్ నన్ను వదిలేసి ఇంకొకరిని లవ్ చేసింది. బోల్డ్ జుట్టు ఉన్నోడిని. అయ్యో పాపం. అది నాకు ఎట్టక 4 రోజులకు ఒకసారి వెళ్ళడం, ఆడి తల మీద చెల్లేయడం, నా దొరతట్టు వాళ్ళకి గుండు కొట్టించుకోవడం. ఏం కాడుగా గుండు అలవాటు అయిపోయింది. నాకు ప్రతి నెల ఆడి తల మీద చల్లడం రొటీన్ అయిపోయింది. అయ్య బాబా, సూపర్ మరి రే, అయిందా మీ సోది? రే అల్లు, నువ్వు అక్కడికి వెళ్ళి దాక్కో. ఆ పాలసీని గడికి మాత్రం కనబడకు. సరే మాయా, కానీ ఆడేందుకు? నువ్వు చూడరా పొట్టి దొండకాయ. ఓకే మాయా, బాయ్. ఒరే ఏరు బాబు, సరేనా? రే పాల్సీనా. ఆ అరుపేంటి అర్జెంటైన ఆంబోతులాగా? నీకు ఒక న్యూస్ చెప్తామని వచ్చాను. నువ్వు ముందు న్యూస్ చెప్పు, అది గుడ్డా బేడా నేను చెప్తాను. గవర్నమెంట్ గేదెలు పింఛనిస్తుందంట. నీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి? గేదెలకి పింఛనేంట్రా ఆంబోతెదవా? ఇది నమ్మశక్యంగా లేదు, నేను వెళ్తాను. రే అది కాదు, ఆగాగు. నీకు సునీత తెలుసా? సునీత నాకెందుకు తెలియదు? సునీత సునీత దేరా. సునీత 3వ తరగతి ఎక్కడ చదువుకుంది? 3వ తరగతా? 3 తెలీదా? సునీతని బిల్డప్ కొడతావు కదరా, ఆ మాత్రం కూడా తెలీదా? కాదు, నాకు తెలుసు, చెప్తా నాకు. అది కాదురా, పోనీ మన ఊరు వెంకటేశ్వర స్వామి గుడికి ఎన్ని మెట్లు ఉన్నాయి తెలుసా? మెట్లు ఎన్ని మెట్లు? అయినా అదెందుకు ఇప్పుడు? అదెందుకులే, ఇప్పుడు వెళ్తున్నాను, బాయ్. అసలు వీడు ఎందుకు వచ్చాడు? పిచ్చి వెదవా. అబ్బా అబ్బా అమ్మా, ఏంటి దురదలు ఎక్కువ అవుతున్నాయి. అబ్బా అబ్బా, ఎవరైనా కాపాడండి. అమ్మా అబ్బా. ఎరా పాల్సినా, కళ్ళు తగిన కోడిపుంజలాగా అలా తెక్క తెక్క అయిపోతున్నావు. ఏమో తెలియట్లేదు, నాకంతా దురదగా ఉంది. ఏం చేయాలి? అవునరా, అరు
ఇప్పుడు కొంచెం ఆగినట్టుంది. అబ్బా 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 అమ్మా, ఇంకా ఎక్కువ అయినాయి. అమ్మో, నా వల్ల కావట్లేదు, ఏదైనా చెయ్యండి. ఇంకేముంది, ఆ ప్రసాద్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించడమే. గుండా బాగోదేమో. పర్లేదు, పద కొట్టించుకుందాం. అబ్బా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. మాకు మాత్రం గొప్ప కామెడీ ఉందిరా బాబు. చేసింది చాలి. మొత్తానికి పాలసీని గడికి పంచిచ్చాం రా. అవును మాయా. మాయా, మా బాబు చంపెత్తాడు. నేను కూడా జుట్టుని ఎదురు చేయించుకుంటాను. ఒరే ప్రసాద్, ఇట్రా. చెప్ బ్రో. ఏం లేదురా, జుట్టు కట్ చేయకూడదు కానీ స్పైకులన్నీ పడుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలి బ్రో? వాక్స్ పెట్టాలి. ఆ వ్యాక్సో సాక్సో ఏదో ఒకటి పెట్టేసి నున్నగా దువ్వే. మా బాబుకి మట్టికి స్పైకులు కనపడకుండా ఉంటే చాలు. ఓకే బ్రో, ఐ టేక్ కేర్. ఓకేరా బేబీ, థ్యాంక్ యూ. ఇదిగోరా బామ్మ హెయిర్ స్టైల్. బోర్లించిన ఇత్తడి బిందులాగా భలే ఉందిరా నున్నగాని. ఆ ముళ్ళు చూస్తే కంపర వచ్చేది. ఇప్పుడు చూడు ఎంత బాగుందో. అవునా నాన్న, థ్యాంక్ యూ. కటింగ్ జుట్టు కొట్టించమంటే నా దగ్గర కొడతారా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.